ప్రార్థన. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజితి గారికి, స్వర్ణమాల మేడం గారికి, మన సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులు వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. కానీ నేను ఆ అనుగ్రహాన్ని కోరుతూ ఆ భగవంతుని పాదపద్మాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ క్లాస్ మొదలు పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను క్లాస్ తీసుకుని భగవద్ అనుగ్రహం పొందాలంటే పొందితే మనకి ఎటువంటి రక్షణ పొందుతాము, ఆయన అనుగ్రహం ఉంటే మనం ఎటువంటి రక్షణ పొందుతాము ఆయన నుంచి. అయితే ఫస్ట్ నేను మణిమాల మేడం నాకు ఫోన్ చేసి క్లాస్ తీసుకోవాలన్నప్పుడు రకరకాల తీసుకుంటారని అడిగినప్పుడు రకరకాల టాపిక్స్ వచ్చాయి. నాకు ఏం తీసుకోవాలి అని ఆలోచించాను. అయితే ఇలా లాభం లేదు అనుకొని నేనేం చేశానంటే ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ని అడిగాను. మాస్టర్స్ నాకు ఏ క్లాస్ తీసుకోవాలి, ఏ టాపిక్ మీద నేను మాట్లాడాలి, అది మీరే నాకు తెలియచేయండి అని అన్నాను. అప్పుడు నాకు మాస్టర్స్ భగవద్ అనుగ్రహం అన్న టాపిక్ తీసుకోమని చెప్పి నాకు వచ్చింది మెసేజ్. అప్పుడు దాని గురించి నేను తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. సో అసలు భగవద్ అనుగ్రహం అంటే ఏమిటి? ఈ భగవద్ అనుగ్రహం అంటే ఆయన కృప, కరుణ, దయ, ప్రేమ అన్నీ మన మీద ఉండడం. అయితే మరి మనకు ఆయన కృప లేదా, ఆయన అనుగ్రహం లేదా? మనకు ఉంది, ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనం ఈ శరీరంతో ఉన్నాము, మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. మన ప్రమేయం లేకుండానే మనము శ్వాస తీసుకుంటున్నాము. పడుకున్నప్పుడు కానీ అనాలోచితంగా మనం దాని గురించి శ్వాస తీసుకుంటున్నాం, మన ధ్యాసనే ఉండదు కదా మనకి. అదేవిధంగా మన శ్వాస తీసుకుంటున్నాము, ఆకలేస్తుంది, తింటున్నాము, మనం తిన్నది అరుగుతోంది, మన గుండె పనిచేస్తుంది, లంగ్స్, లివర్, సమస్త అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి. మరి ఆయన అనుగ్రహం ఉన్నట్టే కదా. అయితే ఈ అనుగ్రహం అందరికీ ఉంది కదా. మరి మనకు ఇంకా ఏదో కావాలి. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమాలలో ఎన్నో అవసరాలు, ఎన్నో కోరికలు, అవన్నీ తీరాలంటే మనకు భగవంతుని అనుగ్రహం కావాలి. మనం ఏం చేస్తాము? ఆ కోరికలు తీరడానికి రకరకాల అవస్థలు పడతాము. ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ పడతాము. కోరికలు తీరడానికి కోసమని మనం ఏం చేస్తాము? భగవంతునికి పూజలు చేస్తాము, ప్రార్థనలు చేస్తాము, పారాయణాలు చేస్తాము, వ్రతాలు, నోములు అన్నీ చేస్తాం. కోరికలు తీరితే సంతోషం, ఓకే, ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే తీర్చుకుంటాం. లేదా భగవంతుడు ఇంత చేసినా కానీ నాకేం చేయలేదు, నా నింద ఆయన మీదనే మోపుతాము. ఇంకా కొంతమంది ఆ దేవుణ్ణి కూడా మార్చేసేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటివన్నీ చేస్తే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడా? సరే, ఇప్పుడు మనము మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఖచ్చితంగా మనకు భగవద్ అనుగ్రహం కావాలి. ఈ శరీరం అన్నీ నడుస్తున్నా కూడా మనకు రోజువారీ దానికి ఏదో కొన్ని అవసరాలు తీరడానికి మనకు భగవంతుడు అనుగ్రహం ఉండాలి. అయితే ఆ భగవంతుని అనుగ్రహానికి మనలో కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏంటో ముందు తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన రక్షణ పొందితే ఎలా ఉంటుంది తర్వాత తెలుసుకుందాం. కానీ పొందడానికి కూడా మనకు కొన్ని లక్షణాలు ఉండాలి కనుక ఆ లక్షణాలు ఏంటి? ముందుగా ఎవరైనా ఏం చెప్తాం మనం? భక్తి ఉండాలి, భక్తి, ప్రేమలు. భగవంతుడు అంటే మనకు భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి కదా. నిష్కల్మషమైన, అచంచలమైన భక్తి, ప్రేమలు ఆయన పట్ల ఉండాలి. ఏదో అంటే నాకు ఒక కోరిక తీరడానికో దేనికోసమని కాకుండా ఆయన కోసమే, ఆయనే కావాలి అనేటువంటి ఉద్దేశంతో మనస, వాచ, కర్మణ ఆ భగవంతుని సేవించుకోవాలి. భగవత్ ప్రీతి కోసమే సేవించాలి, పూజించాలి. ఏదో బాధల నివారణకో దేనికో కాకుండా మన ఈ శరీరం మనది కాదన్నంత భక్తితో మనం ఆయనను పూజించాలి.
రాజసిక తామసిక భక్తి కాకుండా సాత్విక భక్తితో ఆయనను మనం పూజించాలి. అప్పుడు అంతటి భక్తి మనకున్నప్పుడు ఆయనే పరిగెత్తుకొని వస్తారు మన దగ్గరికి కదా. అయితే రామకృష్ణ పరమహంస గారు ఏమంటారంటే, ఎలాంటి భక్తి ఉండాలి భక్తుడికి అంటే గనక, మనిషి నీళ్ళల్లో ముంచితే, ఒక నదిలోనో దేంట్లోనో ముంచితే మనకు ఊపిరాడకుండా శ్వాస తీసుకోవడం కోసం ఎలా తపిస్తామో, అలాంటి తపన ఆ భగవంతుని కోసం ఉండాలి. అంత తపన మనకున్నప్పుడు ఆయనే పరిగెట్టుకుంటూ వస్తాడు. మనం పిలవాల్సిన అవసరం లేదు ఆయన కోసం తప్పిస్తే గనక. సో, అదొకటి భక్తి ప్రేమలుండాలి ఆయన పట్ల. కోరికలకు తీరడం కోసం కాకుండా ఆయన కోసమే మనం పూజిస్తే ఆయన మన కోరికలన్నీ తీరుస్తాడు. ఓకే. 2 విశ్వాసం. విశ్వాసం అంటే భగవంతుడు ఉన్నాడు. నాకు సహాయం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా గాని నాకు ఆయన అండ ఉంది అని పూర్తిగా అచంచలమైన విశ్వాసం ఆయన పట్ల ఉండాలి. నేను చిన్నగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే గనక మనకు శరణాగతి. మనం ఆయనే పూర్తిగా మనసా, వాచా, కర్మణ ఇంక నువ్వే ఉన్నావు. ఏం చేసినా గాని నీదే భారము. ఆయన అన్నీ మనకు మంచే చేస్తాడు అని ఆయనకు శరణాగతి చేయడం అనమాట. ఓకే. తర్వాత ఏం చేస్తాం మనము సేవ. ఆ లక్షణం కూడా మనలో ఉండాలి. అంటే మనము భక్తి ఉంది, ప్రేమ, భగవంతుడంటే భక్తి, విశ్వాసము, ఆయన పట్ల అచంచలమైన విశ్వాసాలు ఉండి శరణాగతి చేస్తున్నాం అయితే సరిపోదు. సేవ అంటే భగవంతుడిని ప్రతి ఒక్క జీవిలోనూ చెట్టులో, పక్షిలో, పుట్టలో, మనము జంతువులో, మనిషిలో ప్రతి ప్రాణిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు అని మనము విశ్వసించాలి. మనలో ఎలా అయితే ఉన్నాడో ఇతరుల్లో కూడా అదే భగవంతుడు ఉన్నాడు. కనుక మనకి ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చి మన దగ్గరికి వచ్చినా కానీ వారికి సహాయం చేయడానికి సదా సిద్ధమై ఉండాలి. అయితే ఈ సేవ గురించి నాకు ఐడియా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న పోయం గుర్తొచ్చింది. అంటే ఇది నేను ఒక స్కూల్ టెక్స్ట్ బుక్‌లో చదివాను. ఇంగ్లీష్ పోయం ఇది. ఆహ్, దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా మంచి వ్యక్తి. ఒక సాధు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఉంటాడు. అతను ఎప్పుడు కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ వారికి సహాయం చేసేవాడు. అయితే ఆయన అలా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు ఏమవుతుందంటే ఆయన తన గదిలో పడుకొని ఉంటాడు. పడుకొని ఉన్నప్పుడు మధ్యరాత్రి ఆయనకు మెలకువ వస్తుంది. మెలకువ వచ్చి చూస్తే గనుక గదంతా మంచి వెలుతురు పరుచుకొని ఉంటుంది. ఇదేంటి నా గదిలో ఇంత వెలుతురొచ్చింది అని చూస్తాడు. చూస్తే ఆ బల్ల దగ్గర ఒక ఏంజెల్ అంటే అది ఇంగ్లీష్ పోయం గనుక ఏంజెల్ అని ఇచ్చారు. ఒక దేవతామూర్తి అనుకోవచ్చు. ఒక ఏంజెల్ కూర్చొని ఉంటారనమాట. అతను బల్ల మీద ఏదో రాస్తూ ఉంటాడు. ఈయనకి ఆశ్చర్యం వేసి ఆయన దగ్గరికెళ్ళి అడుగుతాడు. "మీరు ఏం రాస్తున్నారు ఈ పుస్తకంలో?" అంటే ఆ ఏంజెల్ చెప్తాడు తను. "నేను భక్తుల యొక్క పేర్లు రాస్తున్నాను. భగవంతుడంటే ఇష్టపడేవారు, ఆ పరమ భక్తులుంటారు కదా! వాళ్ళ పేర్లు రాస్తున్నాను" అంటాడు. "ఓహ్! అవునా! అయితే నా పేరుందా?" అని అడుగుతాడు. చూసి ఆయన చెప్తాడు, "నీ పేరు చిట్ట చివర ఉంది" అని చెప్తాడు. ఓహ్! అవునా! అని కొంచెం నిరుత్సాహపడతాడు. సరే. ఆ ఏంజెల్ మాయమైపోతుంది. అలా కొన్ని రోజులు నడుస్తుంది. ఈయన మాత్రం తన స్వతహాగా అలవాటు ప్రకారం సేవ చేస్తూ ఉంటాడు. మానవ సేవ, మాధవ సేవ. ఈ విషయంలో నాకు జీఆర్ స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. మాధవ సేవగా మానవ సేవ. అంటే భగవంతుడికి సేవ చేస్తున్నాను అనుకుంటూ మానవులకు సేవ చేయడం. సో, అలా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈయనకు నిద్ర మెలుకువ వచ్చినప్పుడు చూస్తే తిరిగి ఆ గదిలో మళ్ళీ అలాగే వెలుతురు పరుచుకొని ఉంటుంది. ఏంజెల్ వచ్చి ఉంటాడతను. అయితే ఈయన మళ్ళీ ఆయన దగ్గరికెళ్తాడు. వెళ్ళి "ఈసారి ఏం రాస్తున్నావు నువ్వు?" అని అడుగుతాడు. అంటే "ఈసారి నేను భగవంతుడికి ఎవరంటే ఇష్టమో వాళ్ళ పేర్లు రాస్తున్నాను" అంటాడు. ఓహ్! పోయినసారేమో భక్తుల పేర్లు రాసాడు. ఈసారి భగవంతుడికి ఎవరిష్టమో వారి పేరు రాస్తున్నాను. అవునా! అయితే నా పేరుందా? అంటాడు. ఆయన నవ్వుతూ ఆ లిస్ట్ చూపిస్తాడు. దాంట్లో మొట్టమొదటి పేరు ఈయనదే ఉంటుంది ఫ్రెండ్స్. సో, అంటే ఏంటంటే గనక భగవంతుడికి ఇష్టమైన వాళ్ళలో ఇతనుంటాడు. సేవ. అంటే భగవంతుడు ఆయన భక్తి కూర్చొని చేయట్లేదు. పూజలు, పునస్కారాలు ఏమీ లేదు. కానీ భగవంతుడికి చేస్తున్నట్టుగా సాటి మానవులకు సేవ చేస్తున్నాడు గనుక భగవంతుడికి అతను ఇష్టుడయ్యాడు.
సో మనం కూడా ఈ అలవాటు చేసుకోవాలనిపించింది నాకు. అది ఆ పోయం ఎందుకో నాకు బాగా ఇన్స్పైర్ అయింది దాంతో నేను. సో అది సేవ. తర్వాత మనము సేవా దృక్పథంతో పాటు మన సత్యం ఉండాలి. సత్యవాక్య పరిపాలన. మనం చీటికి మాటికి అబద్ధాలు చెప్పకుండా సత్యం, ఏదన్నా చిన్న విషయమైనా కానీ నిజమే మాట్లాడగలగాలి. మనం ఇప్పటికే చూడండి హరిశ్చంద్రుడిని సత్య హరిశ్చంద్రుడు అని పిలుచుకుంటాం. ఎందుకు? ఆయన భార్య బిడ్డల్ని అమ్ముకున్నాడు. ఆయన మొత్తం సమస్త రాజ్యమంతా పోయింది, సంపదలంతా పోయాయి. అన్నీ పోయినా కానీ భార్య బిడ్డల్ని అమ్ముకుని ఆయన కాటి కాపరిగా పనిచేస్తాడు. అయినా కానీ సత్యాన్ని మాత్రం వదలలేదు. అందుకే ఆయన ఈ రోజు వరకు మనము సత్య హరిశ్చంద్రులను గుర్తు చేసుకుంటున్నాం. సో సత్యవాక్య పరిపాలన ఉండాలి. సో ఇంకా ఇంకా ఏముండాలి? ధర్మం. ఇది చాలా ముఖ్యమైనది. ధర్మం అంటే అహింసో పరమో ధర్మ. ధర్మాన్ని మనస వాచ కర్మణ ధర్మ పరిపాలన చేయాలి, ధర్మాచరణ చేయాలి. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మరాజు. అంటే నేను ఒకసారి సామవేదం గారి ప్రవచనం వింటున్నప్పుడు ఆయన దాంట్లో చెప్తారు, ధర్మం అంటే ఏమిటి అంటే నీకు ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటావో అది ఇతరులకు నువ్వు చేయకూడదు. అంటే ఇతరులు నిన్ను బాధపడడం కానీ, మాటలు అనడం కానీ, హాని చేయడం కానీ, ఏదైనా నువ్వేదైనా వద్దనుకుంటావో అది నువ్వు ఇతరులకు చేయకూడదు. ఇతరులు ఎట్లా నీ పట్ల ప్రవర్తించాలనుకుంటారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించాలి ఇతరులతో అని అంటారు అన్నమాట. సో ఈ విషయంలో మనము అవినీతి పనులకు వాటికి దూరంగా ఉంటూ, అధర్మానికి దూరంగా ఉంటూ ధర్మ పరిపాలన చేయాలి మనం. ఓకే. అదేవిధంగా అహింస. అహింస అంటే మనము ఈ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక అందరము కూడా అహింసా మార్గంలో ఉన్న ఇతరులను, అంటే మనం ఏ శాకాహారులుగా మారిపోయాము. సో ఇది ముఖ్యం. తర్వాత ఏంటి? క్షమ. క్షమ అంటే మనము కర్మ విపాకలను చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం బాధ పెట్టిన వారిని, హింసించే వారిని క్షమించమని అడుగుతున్నాము. అదేవిధంగా మనల్ని ఎవరన్నా బాధ పెట్టినా కానీ మనం క్షమ అడుగుతున్నాం కదా. ఇది గొప్ప కాన్సెప్ట్ మనకు వంశీకిరణ్ మాస్టర్ గారు ఇచ్చారు. నిజంగా ఆయనకు వేల వేల కృతజ్ఞతలు. మన దుష్కర్మలన్నీ మనం ఎన్నో చూసుకోగలుగుతున్నాం దానివల్ల. అయితే నాకేమనిపించిందంటే క్షమించమని అడగడం కూడా ఒక పెద్ద గొప్ప కళని అసలుకి. మామూలుగా అయితే ఎవరిని కాలు తొక్కినా ఏం చేసినా సారీ అంటాం మనం. కానీ ఉట్టిగా నోటితో సారీ కాదు, వేరే వాళ్ళకి ఏమైనా మనం హాని చేశాము, మాటలతో బాధించాము, కష్టపెట్టాము, నిజంగా మనం పోయి మన అహంకారాన్ని వదిలి వాళ్ళకి మనము క్షమించమని అడగగలుగుతున్నామా? ఆ అది ఆ అలవాటు మనం చేసుకోగలగాలి. సో క్షమ ఒకటి, క్షమించడం, క్షమ అడగడం. తర్వాత మనము అరిషడ్ వర్గాల నియంత్రణ చేసుకోవాలి. ఎందుకంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవి ఉన్నంత కాలం మనిషి ప్రశాంతంగా జీవించలేడు. అంటే ఏదో కోరికలు తీరడానికి కోసం నిరంతరం మనము తాపత్రయపడుతూ ఉంటాం. మనం చూసాం కదా విశ్వామిత్రుడు అంత తపస్సంపన్నుడైనా కానీ ఈ క్రోధంకి, ఈ కోరికలకి లొంగిపోయి తన తపస్సంతా సాధనంతా వేస్ట్ చేసుకున్నారు ఆయన. సో ఈ అరిషడ్ వర్గాలను మన నియంత్రణలో ఉంచుకుంటే ప్రశాంతంగా మనం ఉండగలం. ఇంకొక పాయింట్ కూడా ఉంది, దయ. దయ అంటే బలహీనుల పట్ల, పేదవారి పట్ల మనం దయతో ఉండడము, పశుపక్షాదుల పట్ల దయతో ఉండడము, వాటికి ఆహారం పెట్టడము, ఇతర జీవుల పట్ల మనకన్నా తక్కువ వారి పట్ల మనం ఎంతో దయతో ఉండడం. ఇంకా కృతజ్ఞత ఒకటి. మనము ఇప్పుడు బాగా ధ్యానంలోకి వచ్చాక మనకి ఈ పాయింట్స్ అన్ని బాగా తెలిసాయి. మీ అందరికీ కూడా తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఒకసారి నేను రిపీట్ చేద్దాం అనుకుని చెప్తున్నాను మీకు. మనకు ఉన్న వాటితో మనం ఆనందంగా ఉండగలగాలి. అంటే ఇచ్చిన దానికి మనం కృతజ్ఞత చూపము, కానీ ఇంకా ఏదో లేదనే ఒక తాపత్రయంతో ఉంటాం. అలా కాకుండా ఫస్ట్ ఇచ్చిన దానికి మనం ఆ భగవంతునికి కృతజ్ఞత తెలియజేసుకోం. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా నియమాలేమీ కాదు. అంటే ఇది ఉండి తీరాల్సిందే అని ఏం లేదు. ఇవి మనకు ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు. అయితే మరి 100% అన్నీ మనం ఉంటాయా? ఒకవేళ మహానుభావులు పూర్వంలో ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఒక 99% అనుకోండి. మరి మిగిలిన ఆ 1% ఏంటి? ఆ 1%, ఆ 1% ఆ భగవంతుని అనుగ్రహం. ఇన్ని గుణాలు ఉన్నా కానీ ఆ ఒక్క భగవంతుని అనుగ్రహం లేకపోతే ఇంకా ఏది జరగదు. మనకు ఇంకా మన కోరికలు తీరవు. మరి రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఈ అన్ని గుణాలలో లేరు కదా. కానీ వాళ్ళు చేసిన తపస్సుకి ఆ భగవంతుడు
పొంగిపోయి అనుగ్రహంతో వారి కోరికలు తీర్చాడు, వరాలు ఇచ్చారు. సో మనము వీలైనంత వరకు ఈ గుణాలన్నింటినీ అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే అన్నిటికన్నా పెద్దపీట మనం భక్తికి ఇస్తున్నాం కదా. భక్తిలో కూడా ఒక చిన్న వన్ పాయింట్ లాగా నేను చెప్తాను. భక్తిలో మనకు మీ అందరికీ తెలిసిందేముంది, నవవిధ భక్తులు. నవవిధ భక్తుల ద్వారా అంటే ఈ 9 భక్తి మార్గాల ద్వారా ఎవరెవరు తరించారు, ఎవరెవరు ఆ భగవంతుని అనుగ్రహానికి లోనయ్యారు, పొందారు అని ఒక్క మాట మనం తెలుసుకుందాం. ఇది ఇక్కడ ఆ 9 నవవిధ భక్తులు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి శ్రవణం. శ్రవణం అంటే కనుక వినడం. వినడంలో వినడం ద్వారా అంటే భగవత్ కథలను వినడం ద్వారా ఎవరు తరించారు అంటే ఎవరైనా వెంటనే పరీక్షిత్ మహారాజు అని చెప్తారు. పరీక్షిత్తు మహారాజు ఆయన మరణ సమయం దగ్గర పడ్డప్పుడు, అంటే ఆయనకి పాము కాటు వేస్తుంది, వారం రోజుల్లో ఆయన చనిపోతాడు అని బ్రాహ్మణ ఋషిబాలుడు శపించినప్పుడు, ఆయన తెలిసినప్పుడు ఇక వారం రోజుల్లో పోతాననగా ఆయన బెంబేలెత్తిపోలేదు. తన జాగ్రత్తలు తను తీసుకున్నాడు. కానీ ఆ వారం రోజులు సద్వినియోగపరచుకోవాలని భాగవత కథా శ్రవణం చేశాడు. శుకమహర్షి ఆయనకు ఆ వారం రోజులు భాగవతాన్ని వినిపించాడు. అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పరీక్షిత్ మహారాజు ఆ భాగవతుల కథలు వింటూ ఎన్నో ఉత్సాహంతో అదిలాగా ఇదిలాగా ఏం జరిగింది అని ఆసక్తితో అడుగుతూ ఆయన తరించాడు పరీక్షిత్ మహారాజు. సో శ్రవణంలో పరీక్షిత్ మహారాజుని తీసుకున్నాం. సెకండ్ నవవిధ భక్తుల్లో కీర్తనం తీసుకున్నాం. కీర్తనం అంటే ఏంటి? భగవంతుని యొక్క మహిమలను కీర్తించడం. ఇప్పుడు అంటే గాన రూపంలో అంటే పాట రూపంలో కానీ గానం చేయడం కానీ ఆయన కీర్తనలు, ఆయన కీర్తిని, లేదా స్తోత్ర రూపంలో రచించడం కానీ, ఏదైనా కానీ ఆయన కీర్తిని మనం చెప్పుకోవడం. మరి ఈ కీర్తన చేయడంలో ఆయన గొప్ప మనం పాటల ద్వారా మనకు తెలియపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మనం అన్నమాచార్యులు తీసుకోవచ్చు, భక్త రామదాసు గారిని తీసుకోవచ్చు, భక్త తుకారాము, మీరాబాయి, త్యాగయ్య, వీరందరూ మా భక్తాగ్రేసరులు. వాళ్ళు ఆ భగవంతుని మహిమలను కీర్తిస్తూ గానం చేస్తూ తరించారు వారందరూ కూడా. మరి పోతనామాత్యులు ఉన్నారు. ఆయన ఏంటంటే భాగవతాన్ని తెలుగులో రాశారు ఆయన బ్రహ్మాండంగా. ఎందుకంటే మనం వింటుంటాం చాగంటి గారిది సామవేదం, ఎంతసేపు వాళ్ళు ఎంతో చక్కగా పోతనామాతుల యొక్క భాగవత పద్యాలని పాడుతూ పరవశించిపోతుంటారు వాళ్ళైతే కనుక. మనకు కూడా అంత చక్కగా అనిపిస్తుంది వింటుంటే కనుక. ఆ కీర్తనం ద్వారా వీళ్ళందరూ తరించారు. మరి నెక్స్ట్ శ్రవణం. శ్రవణం అంటే ఎప్పుడూ ఆ భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండడం. దీనికి మనం వెంటనే చెప్పచ్చు, నారద మహర్షిని చెప్పచ్చు, ప్రహ్లాదుడు గొప్ప భక్తులు వీళ్ళు. నారదుడు ఎప్పుడు నారాయణ నారాయణ మనం చూస్తుంటాం ఆయన అంటుంటారు. అలాగే ప్రహ్లాదుడు కూడా. ఇక్కడ ప్రహ్లాదుడి గురించి ఒక్క 2 విషయాలు నేను చెప్తాను. మనకు తెలిసిందే, ఆయన హిరణ్యకశిపుడు తండ్రి నిప్పుల్లో తోశాడు, కొండల మించి తోశాడు, ఏనుగులతో తొక్కించాడు, సముద్రంలో పడవేశాడు. అన్ని సమయాల్లోని ఏమీ నదలక బెదలక నారాయణ నారాయణ అనుకుంటూ ఉన్నాడంటే నారాయణనే నన్ను రక్షిస్తాడు, సంపూర్ణ శరణాగతితో స్మరణ చేస్తూ ఉన్నాడు. మరి ఆ నారాయణే ఆయన ప్రతి అనుక్షణం కాపాడుకోవాల్సి వచ్చింది. అయితే లాస్ట్లో మనకు హిరణ్యకశిపుడు మనం చూస్తాం, శ్రీహరి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు కదా. అయితే ఇందుగలడు అందు లేడని సందేహం వలన ఎందెందు వెతికిన అందందేకరుడు దానవాగ్రని చక్కి సర్వోపగతండు ఎందెందు వెతికిన అందందేకరుడు దానవాగ్రని అని చెప్తాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడు, ఆ స్తంభంలో అడుగుతాడు కదా అప్పుడు అతను. అయితే నరసింహస్వామి అవతారం ఎలా అంటే ఆయన అనుకుంటాట ఎక్కడి నుంచి రమ్మంటాడో ఈ హిరణ్యకశిపుడు, ఈ స్తంభం నుంచి రమ్మంటాడో ఆ స్తంభం నుంచి రమ్మంటాడో లేకపోతే ఎక్కడి నుంచి రమ్మంటాడో తన భక్తుడు ప్రహ్లాదుడు మాట నెగ్గడానికి కోసమని ఆయన అణువణువు నరసింహ అవతారంలో ఉండి అణువణువు మొత్తం నిండిపోయాట. ఆయన ఎక్కడి నుంచి గదతో మోపితే అక్కడి నుంచి బయటికి రావడానికి. చూడండి ఎంత భక్తుడికి ఎలా కాపాడుకుంటాడు భగవంతుడు అని చెప్పేసి. ఆ స్తంభం నుంచి వస్తే కొడితే కనుక ఆ స్తంభం నుంచి నరసింహ అవతారంలో బయటకు వస్తారు ఆయన. సో ఇక్కడ మొత్తం అంత స్మరణ ఎప్పుడు చూసినా ఆయన మీదనే ధ్యాస అన్నమాట. సరే, నెక్స్ట్ శ్రవణమైంది, కీర్తనమైంది, స్మరణమైంది, పాదసేవనం.
పాదసేవనం అంటే పాదసేవ చేయడంలో మనము ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఏం లేదు. అమ్మవారు లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన పాదాలు ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటుంది కదా. అయితే నాకు అంటే ఎంత భగవంతుని పట్ల అంటే శ్రీమన్నారాయణ పట్ల ఎంతో వినయ విధేయతలతో ఆ తల్లి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఇక్కడ నాకు ఒకటి అద్భుతంగా అనిపిస్తుంది చూడండి. అంటే అష్టైశ్వర్యాలు ఇవ్వగలిగిన ఆ మహాలక్ష్మి శ్రీమన్నారాయణటేమో శేషశయ్యమైన చిద్విలాసంగా పడుకుని ఉంటారు. ఆయనకు సేవ చేస్తూ ఉంటున్నాము. అన్నీ ఇవ్వగలదు. మన మామూలు భూమి మీద చూస్తే గనుక కొంచెం సంపదలు వస్తేనే విర్రవీగిపోతూ ఉంటారు కదా. అన్నీ ఉన్న ఆ తల్లి స్వామి సేవ చేస్తూ ఉంటుంది. పాదాలు సేవ చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకు చేస్తుందంటే ఆయన జ్ఞానానికి, ఆయన గొప్పతనానికి, ఆయన మహిమకి, ఆయన మహత్యానికి ఆవిడ లొంగిపోయింది అసలుకి. అంత అంత జ్ఞానమూర్తి ఆయన. కనుక అంటే అంత సంపదలున్నా ఆ జ్ఞానానికి మనం తల వంచాలి అని అనిపిస్తుంది అక్కడ చూస్తే కనుక. సో పాదసేవనం. పాదసేవనం అయిపోయాక మనం అర్చనం తీసుకుందాం. నెక్స్ట్ అర్చనం. భగవంతుని అర్చించి ఎవరు తరించారు అంటే పృథు మహా చక్రవర్తి. ఆ పృథు చక్రవర్తి ఈయన ప్రస్తావన భాగవతంలో ఉంది. ఈయన ధ్రువుని వంశంలోని వాడు. ఈయన భగవంతుని అర్చించే పద్ధతి ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఎలా అంటే కనుక ఆయన ఏమనుకునేవాడట, ప్రకృతిలో ఉన్న సమస్తము ఈ పూలన్నా ఏవన్నా కానీ ఆయనదే, ఆ భగవంతునిదే. ఆ పూలని తీసుకొని నేను భగవంతుని అర్చించడం ఏంటి అంటే భగవంతుడి సొత్తు భగవంతునికే అర్పిస్తున్నట్టుగా. నాకంటూ ఒక శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ శరీరం నీది అని ఇచ్చాడు. కనుక నేను అంగార్చన అంటారు దీన్ని. అంటే శరీరంలోని ఒక్కొక్క అంగాన్ని ఒక పద్మంలాగా, ఒక కమలంలాగా భావిస్తూ ఆయన భగవంతుని పూజ చేసేవాట. అంటే నేత్ర కమలం సమర్పయామి అని నేత్రాలనే సమర్పిస్తున్నట్టుగా భావించేవాడు ఆయన. కర్ణ కమలం సమర్పయామి చెవును, హృదయ కమలం సమర్పయామని హృదయం అర్పిస్తున్నట్టుగా అలా భావన చేస్తూ పూజించేవాట ఆయన. చాలా ప్రజారంజకంగా పాలించాడు. ఆయన గొప్ప భక్తుడు. ఆ విధంగా ఆయన ఈ అర్చనం ద్వారా ఆయన భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు. ఆయన పృథు చక్రవర్తి. సో నెక్స్ట్ మనము పృథు చక్రవర్తి తర్వాత వందనం తీసుకుందాం. అంటే ఈ ఆ, అర్చనం తర్వాత వందనం తీసుకుందాం. వందనం ద్వారా ఎవరు తరించారు, ఎవరిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఉదాహరణగా ఎవరు తీసుకోవచ్చు అంటే అక్రూరుడు. ఇది మనము ద్వాపర యుగంలో మనం చూస్తాము అక్రూరుని. కృష్ణ భగవాన్కి చాలా అతనంటే ఎంతో భక్తి కృష్ణుడంటే ఈయనకి. అయితే ఈయన కంసుడి దగ్గర ఉంటాడు. విచిత్రం చూడండి, కంసుడి దగ్గర ఉంటాడు కానీ కృష్ణుడు అంటే చాలా భక్తి ప్రేమలు. ఒకసారి కంసుడు ఏం చేస్తాడంటే కనుక ఈ బలరామకృష్ణును తీసుకురా అని అక్రూరుని బృందావనానికి పంపిస్తాడు, మధురకు తీసుకురామని చెప్పి. అప్పుడు ఈ అక్రూరుడు రథం మీద వెళ్తాడు బృందావనానికి. వెళ్ళి అక్కడ బలరామకృష్ణుని తను తీసుకెళ్లాలని అక్కడ ఆ రథం దిగుతాడు. చూడగానే నేల మీద, భూమి మీద శ్రీకృష్ణుని పాదం ముద్రలు కనిపిస్తాయి. చూడగానే ఆ పాద పద్మాలను చూడగానే ఆ ముద్రలే కానీ చూడగానే పరవశించిపోతాడు. వెంటనే సాష్టాంగ పడిపోతాడు. ఇది ఈ నేల నా శ్రీకృష్ణుని పాదపద్మాలతో పునీతమైంది అని పరవశించిపోతాడు. ఈయన భక్తికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంతో పొంగిపోతాడట. అంటే ఇక్కడ ఆ వందనం ద్వారా అక్రూరుడు కూడా తరించాడనమాట. సో నెక్స్ట్ మనం తీసుకుంటే గనక దాస్యం ఫ్రెండ్స్. దాస్యము అంటే ఇక్కడ మనకు ముందు గుర్తుకొచ్చేది ఆంజనేయ స్వామి, హనుమంతుడు. ఈయన ఇంకా స్వామి శ్రీరామచంద్రుడు అంటే ఎంత ప్రేమ భక్తి మనకు తెలుసు. మనం చెప్పలేము. ఆయన హృదయంలోనే నిలబెట్టుకున్నాడు సీతారామచంద్రుని. అయితే ఒకసారి ఒక చిన్న స్టోరీ ఉంది, దానికి నేను చెప్తాను. మనకు తెలుసు ఆంజనేయ స్వామికి సింధూరం రాస్తారు కదా ఒంటికంతా కూడా, మనం గుళ్ళలో చూస్తాం. ఒకసారి సీతమ్మ వారు సింధూరం తన నుదుటిలో పెట్టుకుంటూ ఉంటారట, పాపిటిలో పెట్టుకుంటుంటే. అంటే మనము నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ సాంప్రదాయం ఉంటుంది కదా. అప్పుడు హనుమంతుడు వారు అడుగుతారట, అమ్మ ఏమిటిది, ఏమిటి ధరిస్తున్నావు నువ్వు అంటే, నాయన హనుమ ఇది దీన్ని సింధూరం అంటారు. వివాహ సమయంలో శ్రీరామచంద్రుల వారు నాకు ఇది నా ధరింపజేశారు.
నేను ఇది ధరించాను. ఇది నేను ధరించడం వల్ల స్వామికి క్షేమంగా ఉంటారు. ఆయన క్షేమం కలుగుతుంది ఎప్పుడు. అదే కాకుండా ఆయన నా పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు అని చెప్తారు. ఓహ్! అవునా? అయితే ఇంత చిన్న సింధూరంతోనే స్వామి క్షేమంగా ఉంటారు అంటే, ఇంత చిన్న సింధూరం బొట్టుతోనే రామచంద్రులు ఎంత ప్రేమగా ఉన్నారు అమ్మవారంటే అంటే, అని వెంటనే ఏం చేస్తాడు అమ్మవారి దగ్గర సీతమ్మ వారి దగ్గర ఉన్న ఆ సింధూరం గిన్నెను తీసేసుకొని దాంట్లో ఉన్న సింధూరంలో నువ్వుల నూనె కలిపేసి ఒంటికంతా పట్టించుకుంటారట. అయితే ఇది చూసి అమ్మవారు సీతమ్మ వారు నవ్వుకుంటారు. అంటే తెలుసు కదా హనుమంతుడి యొక్క ఆలోచన. అందుకని తర్వాత శ్రీరామచంద్రుడొస్తారు. "ఏమిటి హనుమా ఈ విషయం వేషము" అంటారు. "స్వామి అమ్మ సీతమ్మ వారు ఇంత చిన్న సింధూరం పెట్టుకుంటేనే నీకు క్షేమం కలుగుతుందట. నువ్వు అమ్మని ప్రేమగా చూసుకుంటావట. మరి నేను ఒళ్ళంతా పెట్టుకుంటే గనుక నీకెంతో క్షేమంగా ఉంటావు కదా నువ్వు. అదే విధంగా నువ్వు నన్నెంతో ప్రేమగా చూసుకుంటావు కదా మరి. ప్రేమ పెరుగుతుంది కదా నా పట్ల" అని నేను ఇదంతా రాసుకున్నానంటాట. అప్పుడు శ్రీరామచంద్రుడు కూడా నవ్వుకుంటారట స్వామి భక్తికి. అంటే హనుమ భక్తికి అన్నమాట. సో, ఇది దాస్యం. దాస్యంలో ఆంజనేయ స్వామి తరించారు. ఆహ్, ఆ నవవిధ భక్తుల్లో ఈ దాస్య భక్తి ద్వారా ఆయన తరించారు. ఇక ఎనిమిదవది సఖ్యం. సఖ్యం అంటే స్నేహం. స్నేహంతో ఉండడం. అంటే దీనికి స్నేహానికి చెప్తే మన పిక్చర్‌లో చూస్తున్నట్టుగా వెనక కృష్ణార్జునులే. వాళ్ళిద్దరిది ఎంత స్నేహం అంటే అడుగడుగునా యుద్ధంలో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ కాపాడుతూనే ఉన్నారు వాళ్ళు. అర్జునుడిని. చూడండి ఒకటి యుద్ధంలో ఆహ్, కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు అర్జునుడికి కదా! రథసారథిగా ఉన్నప్పుడు రథికుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే బాణాలు ఏస్తున్నప్పుడు చేతులు ఖాళీగా ఉండవు కదా! అతను దాంట్లో లీనమై ఉంటాడు కనుక యుద్ధంలో సారథి కుడివైపు తిప్పాలి అన్నప్పుడు తన కాలితో ఆ! కుడి డొక్కలో సారథి డొక్కలో తంతారట. అదే విధంగా ఎడమవైపు తిప్పాలి అంటే ఎడమ డొక్కలు తంతారట. ఎవరు వెనక ఉన్న రతికుడు. అదే విధంగా అర్జునుడు కూడా చేశాడు. కుడివైపు తిప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మ డొక్కలో తన్నేవాట. మరి లోకాలను ఏలేటువంటి ఆ పరమాత్మ అర్జునుని యొక్క తన్నులు తిన్నాక చింతించలేదాయన. సంతోషంగానే ఉన్నాడు. పైగా ఆయన తన భక్తుడు. తనను కాపాడుకోవాలనే దీంతోనే ఉన్నాడు. కానీ ఒకసారి శ్రీకృష్ణ ఎప్పుడైతే అర్జునుడికి తెలుస్తుందో, కృష్ణుడు తను ఏదో తన స్నేహితుడిగా భావిస్తున్నాను, ఆయన పరమాత్మ అని తెలిసినప్పుడు, "అయ్యో! కృష్ణ నాకు తెలియకుండా నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖా, ఓ బావ అనుకుంటూ రకరకాల చిట్టి పేర్లతో పిలిచాను నిన్ను. నన్ను క్షమించవా దయచేసి? నీ మహత్యం తెలియక అలా అన్నానంటట." సో, అది వాళ్ళ స్నేహానుబంధం ఫ్రెండ్స్. ఇక లాస్ట్ తొమ్మిదో ద్వారం అంటే అర్జునుడు ఆ విధంగా అందుకే నరనారాయణులు అంటారు కదా! ఇక తొమ్మిదో నవవిధ భక్తుల్లో తొమ్మిదో తీసుకుంటే ఆత్మ నివేదనం. ఈ ఆత్మ నివేదనంలో మనం ఎవరి గురించి చెప్పుకోవాలి అంటే బలిచక్రవర్తి గురించి చెప్పుకోవాలి. బలిచక్రవర్తి ఏంటంటే గనక యాగం చేస్తున్నప్పుడు వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు వస్తాడు. ఒక చిన్న మరుగుజ్జు వేషంలో వస్తాడు. అందరికీ దాన ధర్మాలు చేస్తున్నప్పుడు బలిచక్రవర్తి నీకేం కావాలని అడిగితే నాకు 3 అడుగులు ఇమ్మంటాడు కదా! 3 అడుగులేంటి ఏం కావాలంటే అది ఇస్తానంటే కానీ నాకొద్దు నాకు 3 అడుగులే అంటాడు. అది చూసిన ఆ శుక్రాచార్యుడికి ఎందుకో డౌటొస్తుంది గురువు. రాక్షసుల గురువు. శుక్రాచార్యుడు అంటాడు, "ఇదిగో ఇది వచ్చిందెవరో కాదు. శ్రీ మహావిష్ణువు వచ్చాడు. మాయావి. నువ్వు అతనికి వరాలివ్వద్దు. అతనికి దానం ఇవ్వద్దు" అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి వినడు. అందరికీ అన్నీ ఇచ్చేటువంటి ఆ పరమాత్మ ఆయన చెయ్యి ఎప్పుడు పైనుంటుంది. మన చెయ్యి కిందుంటుంది. అలాంటిది ఈరోజు ఆయన చెయ్యి కింద ఉంది. నా చెయ్యి పైనుంది. నేనివ్వకుండా ఎలా ఉంటాను? ఏమైనా కానీ నేను ఇచ్చి తీరుతానంటాడు. మరి వామన అవతారంలో ఉన్న వామనుడు 2 అడుగులతో 3 అడుగులు అడుగుతాడు కదా! 2 అడుగులతో భూమి ఆకాశాలను వశం చేసుకుంటాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావంటాడు. నా తల మీద పెట్టమంటాడు. అంటే తనను తానే సమర్పించేసుకున్నాడు ఆ పరమాత్మకి. దానితో పరమాత్మ వామన వామనుడు ఎంతో సంతోషించి, "నువ్వు పాతాళంలోకి వెళ్లి నివసించు. నీ భక్తికి నేనెంతో సంతుష్టుడనయ్యాను. నీ నివాసానికి నేను ఒక కాపలాదారుడుగా ఉంటానంటాడు. సదా నీకు నేను కాపలాగా నీ ఇంటి ముందుంటాను నేను.
ఆ విధంగా నువ్వు నన్ను 24 గంటలు నన్ను చూస్తూ ఉండొచ్చు. చూడండి ఎంతో తపస్సు చేస్తే కానీ ఆయన దర్శన భాగ్యం దొరకదు కదా మనకి. అలాంటిది 24 గంటలు ఆయన ఇంటి ముందు కాపలా కాస్తానన్నాడు. ఆయన భక్తి చూడండి. ఈ భక్తికి అంత పొంగిపోయాడు పరమాత్మ. ఆ విధంగా అంటే ఆయన అనుగ్రహం అలా ఉంది. ఈ 9 విధ భక్తుల ద్వారా తరించిన వారి పేర్లు మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సరే ఇప్పుడు నేను ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి రక్షణ పొందుతాం మనం? ఎంత అనుగ్రహం ఉండాల ఆయన ఆయన ఎంతటి అనుగ్రహం అంటే గనక నేను ఎక్కువ అంటే చాలా ఉన్నాయి ఘట్టాలు. ఉదాహరణకి మనం తీసుకుంటే ఆయన గజేంద్ర మోక్షంలో కానీ, ప్రహ్లాద చరిత్రలో కానీ, అంబరీషుని చరిత్రలో కానీ, ద్రౌపది వస్త్రాపహరణం గురించి కానీ చాలా ఉన్నాయి ఇలాంటి ఘట్టాలు. ఎక్కడైతే కనుక శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్మ తన భక్తుల్ని కాపాడాడు అని చెప్పడానికి చాలా ఉన్నాయి. కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అవన్నీ తీసుకోవట్లేదు. ఒక్క మహాభారత యుద్ధ ఘట్టంలో శ్రీకృష్ణుడు పాండవులను ఎలా కాపాడాడు? పాండవులను ఎందుకు కాపాడాడు? అంటే పాండవులు వాళ్ళు ధర్మాచరణలో ఉన్నారు వారు. ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు వాళ్ళు. మొత్తంగా వారు శ్రీకృష్ణుడు శరణాగతిలో ఉన్నారు. ఆయనే మనల్ని కాపాడుతాడు అనే విశ్వాసంతో ఉన్నారు. ప్రేమతో ఉన్నారు. ఆ గుణాలన్నీ చూసి శ్రీకృష్ణుడు కూడా పాండవులను ఎంచుకున్నాడు. ధర్మస్థాపన కోసం. ఎందుకంటే అప్పుడు అధర్మం బాగా పిచ్చి పెరిగిపోయింది. కౌరవులను అంతమొందించాలి. ధర్మస్థాపన చేయాలి. అందుకని ఏం చేశారంటే కనుక శ్రీకృష్ణుడు కూడా పాండవులను ఎంచుకున్నాడు వాళ్ళ గుణాలను చూసి చూసి. ఇక అంతేనా ఎలా రక్షించాడో మనం చూద్దాం. ఏం చేశారు? యుద్ధంలో మనం చూసాం ఇక్కడ పాండవుల దిక్కు వీళ్ళందరూ భయంకరమైన వీరులే. కానీ శత్రుపక్షంలో కూడా అంటే కౌరవుల వైపు కూడా భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు లాంటి వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు వీరులు. వాళ్ళని గెలవడం చాలా కష్టం. అదే కొన్ని ఘట్టాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఆయన అనుగ్రహం ఎలా ఉంది అన్నది మనం తెలుసుకుందాం. అంటే ఈ ముందుగా భీష్మాచార్యుల వారు సైన్యాధ్యక్షులుగా ఉంటారు. ఇంకా ఆయనకు స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఉంది కదా! ఆయన్నెవరు చంపలేరు. యుద్ధంలో ఆయనని అడ్డుకునేవారు లేరు. ఆయన నిగ్రహించగలిగేవారు లేరు. భయంకరమైన పోరాటం చేస్తున్నారు ఆయన. పాండవ సైన్యం అంతా కూడా నాశనం అయిపోతోంది. ధర్మరాజు చూసి బెంగ పెట్టేసుకొని కృష్ణుడి దగ్గరికెళ్ళాడు. వెళ్ళి కృష్ణ మా తాత భీష్మాచార్యులు ఎలా యుద్ధం చేస్తున్నారు? సైన్యం అంతా నాశనం అయిపోతుంది. ఎలా మాకు విజయం ఎలా సంప్రాప్తిస్తుంది? అని అడుగుతారు. అప్పుడు అన్నిటికీ ఆయనే కదా శరణు వీళ్ళకి పాండవులకి. అప్పుడు కృష్ణుడు అని చెప్తారు కదా! సరే ఓ పని చెయ్యి నువ్వు. ఇప్పుడు ఎట్లాగా రాత్రి అవుతోంది. భీష్మాచార్యులు వారు శిబిరంలో ఉన్నారు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు విజయం ఎలా సంప్రాప్తిస్తుందో మీరే చెప్పమని ఆయన అడగండి అని. సరే పాండవులు వెళ్ళారు. భీష్మాచార్యులకి నమస్కారం చేసుకొని తాత మీరు ఇలా యుద్ధం చేస్తే మాకు ఎలా విజయం సంప్రాప్తిస్తుంది? మేము విజయం సాధించాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని ఎలా మేము నిగ్రహించగలగాలి తెలియజేయండి అని ప్రార్థిస్తారు. అప్పుడు భీష్మాచార్యులు వాడు చూడండి ఎంత గొప్ప బుద్ధి అసలుకంటే ఇప్పుడు ఒక రకంగా ఆయన చంపడానికి కోసం అన్నట్టే కదా వీళ్ళు అడుగుతున్నది. ఆయన ఏం బెదరకుండా అంటారు, నాయన నాకు స్వచ్ఛంద మరణం ఉంది. నేను ధనస్సు పట్టి యుద్ధం చేస్తున్నంత సేపు మీరు నన్ను ఆపలేరు. నన్ను నిలువరించగలిగే శక్తి మీకు లేదు. అయితే అంబ నా కోసం నన్ను సంహరించడానికి కోసం నన్ను తపస్సు చేసి స్త్రీగా పుట్టి శిఖండిగా మారింది, పురుషుడిగా మారింది. పురుషుడిగా మారింది కనుక ఆ శిఖండిని తీసుకొచ్చి అర్జుని రథం మీద నిలబెట్టండి. అర్జునుడు ముందర నిలబెట్టి అర్జునుడు యుద్ధం చేయమనండి. ఎప్పుడైతే నేను శిఖండిని నా ఎదురుగా కానీ చూస్తానో అప్పుడు నేను నా ధనస్సును కింద పారవేస్తాను. నేను ఇంకా యుద్ధం చేయను. అప్పుడు అర్జునుడిని బాణాలు వేసి నన్ను పడగొట్టమని చెప్పమని చెప్తాడు. ఎంత అంటే ఎంత మంచి బుద్ధి చూడండి అసలుకి. అంటే తను చనిపోవడానికి సిద్ధమైపోయి తన చావుకి తానే అంటే చనిపోవడం ఆయన స్వచ్ఛంద మరణం ఉంది. కానీ తను యుద్ధంలో ఓడిపోవడానికి అన్నట్టుగా తనే ఒక సలహా ఇస్తున్నారు. ఇదంతా కృష్ణుడి వాళ్ళనే కదా! శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి సూచించిన దాన్ని బట్టే వాళ్ళు వెళ్ళారు. సరే మరుసటి రోజు యుద్ధంలో
శ్రీకృష్ణుడు ఈ అర్జునుడి ముందర శిఖండిని నిలబెడతారు. శిఖండిని చూడగానే భీష్మాచార్యులు వారు తన ధనుస్సును కింద పారవేస్తారు. వెంటనే అర్జునుడు బాణ పరంపర కొనసాగిస్తాడు. అక్కడే భీష్మాచార్యులు పడిపోతారు. తర్వాత అంపశయ్య మీద ఉండడం అదంతా వేరే కదా. ఆ విధంగా కృష్ణుడు వాళ్ళని కాపాడాడు. లేకపోతే భీష్మాచార్యులు వారి కనుక యుద్ధంలో ఉంటే వీళ్ళు అసలు విజయం వచ్చేదే కాదు వీళ్ళకి, పాండవులకి. ఇంకొకసారి భీష్మాచార్యుల వాళ్ళకి తెలుస్తుంది శ్రీకృష్ణుడు ఆయుధం పట్టను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అని తెలుసుకుంటాడు భీష్మాచార్యులు వాడు. ఓ అయితే శ్రీకృష్ణుడు ఆయుధం పట్టనన్నాడా, నేను పట్టేలా చేస్తాను, కృష్ణుడు ఆయుధం పట్టేలా నేను చేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తాను. ఒకరోజు ఆ, అర్జునుడు ఎదుర్కొంటాడు భీష్మాచార్యుల వాడిని. అంటే ఇది అంటే ఇది అస్త్రసైన్యం ఆయన పడిపోక ముందు, భీష్మాచార్యుల వారు పడిపోక ముందు చేస్తే ఎదురుగా అర్జునుడు ఉన్నాడు, భీష్మాచార్యులు వారు ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ రథం తోలుతున్నారు. భయంకరంగా పోరాటం చేస్తాడు భీష్మాచార్యులు వాడు. బాణాలు వరసలతో వేసేస్తున్నాడు. అర్జునుడు ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. దీనావస్థలోకి వెళ్ళిపోయాడు. ఆయన ధాటికి తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి చూస్తాడట. అర్జునుడు చూశాడు, మొత్తం ఎర్రగా రక్తం కారిపోతుంది, దీనంగా కనిపించాడు. అయితే ఆయన కోపం వచ్చేసింది కృష్ణుడికి. ఆహా, నా భక్తుడు, నేను ఉండగా నా భక్తుడు నువ్వు ఇంతలా బాధపడతావా, ఇంతగా హింసిస్తావా అని వెంటనే కోపంతో చక్రం తీసుకొని చంగున రథం దిగి భీష్ముడి మీదకి వెళ్తాట. నేను ఈరోజు చంపేస్తానని చెప్పేసి. అప్పుడు అర్జునుడు అడుగుతాట, వెంటబడి బతిమాలుకుంటాడు, కృష్ణ నువ్వు వెళ్ళకు, నువ్వు నీకు ప్రతిజ్ఞ ఉంది, ఆయుధం పట్టణం ప్రతిజ్ఞ చేశావు, ఇప్పుడు నువ్వు ప్రతిజ్ఞ భంగం చేస్తే కనుక అందరు ఏమంటారు, అర్జునుడు శతకానివాడు, పిరికివాడు, యుద్ధం చేయలేకపోయాడు, అందుకే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞా భంగం చేస్తున్నాడు అని అంటారు అని ఆపుతారట. అంటే తన భక్తుడి కోసం అని చెప్పి తన ప్రతిజ్ఞను కూడా భంగం చేయడానికి సిద్ధమయ్యారు శ్రీకృష్ణుడు. సో ఇది భీష్మాచార్యుల వాళ్ళదైతే. మరి తర్వాత ద్రోణాచార్యులు వారు ఉన్నారు కదా, ఆయన కవి గురువు, కౌరవ పాండవులకు గురువు. మరి ఆయనకు తెలియని అస్త్ర విద్యలు ఏమున్నాయి ఫ్రెండ్స్? ఇంకా ద్రోణాచార్యులు వారు ఏం చేశారు, ముందే యుద్ధం ముందరే అన్నట్టు ఆయన, నేను ధనస్సు పట్టుకొని వైరిపక్షంలో ఒక్కరిని కూడా మిగిల్చకుండా నేను అందరినీ సంహరించేస్తాను ముందే ఆయన విజృంభించాడు. అంటే ఈ భీష్మాచార్యుల తర్వాత ద్రోణాచార్యులు సైన్యాధ్యక్షులుగా అవుతారు. ఇక హోరాహోరీ పోరాటం జరుగుతోంది. ఇక మళ్ళీ సైన్యం అంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ ధర్మరాజు బెంగ పెట్టేసుకున్నాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ ఏమిటి ఇలా, ఆయనేమో మా గురువు, ఆయనకు తెలియని విద్య లేదు, ఇలా సైన్యం అంతా నాశనం అయిపోతుంది, ఆయన ఎలా నివారించాలి, ఎలా ఆపగలగాలి మేము అని అడుగుతాట. మళ్ళీ కృష్ణ పరమాత్మ అంటాట, శ్రీకృష్ణుడు భీమసేనుతో చెప్తాట, భీమా నువ్వు వెళ్ళి శత్రుపక్షంలో అశ్వత్థామ అనే ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగుని నీ గదాదండంతో సంహరించు, ఆ తర్వాత నువ్వు వచ్చి ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చి అశ్వత్థామ హత అని గట్టిగా అరువు అంటాట. అప్పుడు ద్రోణాచార్యులు వారు అస్త్రాలు వదిలేస్తారు. సరే భీముడు వెళ్ళాడు, ఆ శత్రుపక్షంలో ఉన్న కౌరవుల పక్షంలో ఉన్నటువంటి ఒక ఏనుగుని తన గదతో చంపేశాడు. వచ్చి ద్రోణాచార్యుల ముందు నిలబడి అశ్వత్థామ హత అని గట్టిగా అన్నట్టు. కానీ ద్రోణాచార్యులు వారు నమ్మలేదు. భీముడు చెప్తే నమ్మరు. ఇదేమిటి, అయినా పోరాటం సాగిస్తున్నాడు, విజృంభించి పోరాటం చేస్తున్నారు ద్రోణాచార్యులు వారు. మళ్ళీ ధర్మరాజు అడిగట, కృష్ణ ఇదేమిటి, వింటం లేదు, ఆయన నమ్మటం లేదు అంటే, ధర్మజ నువ్వు అశ్వత్థామ హత అని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి చెప్పు అంటాడు. అయ్యో నేను అటువంటి పని చేయను, అది అధర్మము, అసత్యం పలకనంటాడు. అంటే చూడు, ఒక ధర్మాన్ని నిలపడానికి ఒక చిన్న అసత్యం పలకవచ్చు, ధర్మస్థాపన కోసం నువ్వు అసత్యం ఆడక తప్పదంటాడు. నేను చెయ్యను అంటాడు ధర్మరాజు. అయితే ఒక పని చెయ్యి,
ఆ సలహా కూడా కృష్ణుడే ఇస్తాడు. అశ్వత్థామ హతః అని గట్టిగా అని, కుంజరహ అని మెల్లగా అనమంటాడు. కుంజర అంటే ఏనుగు. సరే అప్పుడు ఒప్పుకుంటాడు ధర్మరాజు. ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళినప్పుడుగానే ద్రోణాచార్యులు అడుగుతారు, ధర్మజ ఏమైంది అశ్వత్థామకు? అశ్వత్థామ హతః అని గట్టిగాని, కుంజరహ అని మెల్లగా అంటాడు. ఎప్పుడైతే అశ్వత్థామ హత అని పెద్దగా వినిపించిందో ధర్మరాజు నోటి వెంట, ఎందుకంటే ధర్మరాజు అసత్యం పలకడానికి నమ్మకం అందరికి, ఆయన కుంజరహ అని మెల్లగా అన్నాడు. వెంటనే ద్రోణాచార్యులు అస్త్రాలని పడేశారు కిందకి. కృష్ణుడు అన్నాడు, అర్జున బాణం వెయ్యన్నట్టు. బాణాలు వేశాడు అర్జునుడు. ఇక దుష్టద్యుమ్నుడు అంటే అది ఆయన దుష్టద్యుమ్నుడికి పగ ఉంది ఆ, ద్రోణాచార్యుని చంపడానికని. అది వేరే కథ ఫ్రెండ్స్. వెంటనే దూకి రథం నుంచి ద్రోణాచార్యుల కంఠం కోసేస్తారట. ఆ విధంగా ద్రోణాచార్యుల వారిని యుద్ధం నుంచి తొలగించుకుంటారు. అంటే ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ అడుగడుగునా సహాయం చేస్తున్నారు వాళ్ళకి. సో ఇంకొక కథ చూద్దాం మనం. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సైంధవుడి కథ మీకు అందరికి తెలిసే ఉండొచ్చు సైంధవుడిది, కానీ దాని లోపల ఇంకొంచెం ఉంది. సైంధవుడు ఏంటంటే కనుక ఆ, అతను ఒక తపస్సు చేస్తాడు, ఘోర తపస్సు చేస్తాడు శివుడి గురించి. శివుడు వస్తే ఆ, ఏం వరం కావాలి అని, నేను పాండవులను గెలవాలి, నాకు ఆ వరం ఇవ్వమంటాడు. అసలు కుదరదది. అర్జునుడికి పాశుపతాస్త్రం నేనే ఇచ్చాను, పాశుపతం ఇస్తున్నాను నేను ఆయనకి, కనుక నువ్వు అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని, అంటే ధర్మరాజు, భీముడు, నకుల, సహోదరుని ఒక్కరోజు మాత్రం నువ్వు యుద్ధంలో ఓడించగలవు, నువ్వు గెలుస్తావు ఒక్కరోజు మాత్రమే అని చెప్పి మాన్యపోతాడు. సరే, ఇక యుద్ధంలో ఏమవుతుందంటే పద్మవ్యూహం ఏర్పడడం, ఈ అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళడము అది అది జరుగుతుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను డీప్గా వెళ్ళటం లేదు ఫ్రెండ్స్ దాని గురించి. ఆ పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకుంటాడు, బయటికి రావడం తెలియదు అతనికి. ఈ ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు పోరాడుతారు, కానీ వాళ్ళందరినీ ఈ సైంధవుడు అడ్డుకుంటాడు. ఆయన వరం ఉంది కదా, అందుకని వాళ్ళు గెలవలేకపోతారు సైంధవుడిని. అందుకే సైంధవుళ్ళు అడ్డుకున్నారంటారు కదా. ఆ రోజు అభిమన్యుడు మరణిస్తాడు. శిబిరానికి తిరిగి వచ్చాక అర్జునుడికి తెలుస్తుంది ఈ విషయం, అభిమన్యుడు మరణించాడు. అర్జునుడు కొడుకు కదా, బోరును విలిపిస్తాడు. విలిపించి ధర్మరాజుతో ఉంటాడు, మీరు నలుగురు ఉన్నారు అంటే. అప్పుడు ఆ రోజున అర్జునుడు వేరే దిక్కున యుద్ధం చేస్తూ ఉంటాడు, అక్కడ ఉండడు. అయితే వచ్చి అడుగుతాడు ధర్మరాజుని, మీరు అందరూ ఉండగా అభిమన్యుడు మీరు కాపాడలేకపోయారు ఏంటి అంటే, అర్జున అతనికి వరం ఉంది, అందుకనే మేము కాపాడలేకపోయాము అని చెప్తాడు. అప్పుడు కోపంతో అర్జునుడు ఏమంటాడంటే, రేపు సూర్యాస్తమయం సమయానికి నేను సైంధవుని సంహరిస్తాను, సంహరించకపోతే నేనే ప్రాణత్యాగం చేస్తాను అంటాడు. అంటే రేపు సాయంత్రం లోపల నేను సంహరించాలి, లేకపోతే ప్రాణత్యాగం చేస్తాను అంటాడు. ఆయనైతే బాగానే ప్రతిజ్ఞ చేశాడు, కానీ కృష్ణ పరమాత్మకు ఆ రోజు రాత్రి నిద్ర లేదట. సారీ. ఎందుకంటే ఆ రాత్రంతా అలా తిరుగుతున్నాడు కృష్ణుడు. అతని రథసారథి అంటే శ్రీకృష్ణుని యొక్క సారథి, రథసారథి ధారకుడు వచ్చి, స్వామి ఏంటి ఇలా తిరుగుతున్నారు మీరు అర్ధరాత్రి వేళ అంటే, ధారక ఏమని చెప్పాలి, తొందరపడి అర్జునుడు ప్రతిజ్ఞ చేసేసాడు సైంధవుని చంపుతానని, అది అంత సులభమైన పని కాదు. అక్కడ ఎవరున్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, అంటే ఈ ద్రోణాచార్యుల వారు చనిపోకముందు సంగతి. ఇక రేపు ద్రోణాచార్యులు ఒక పటిష్టమైనటువంటి వ్యూహాన్ని పన్నుతారు, సైంధవుని ఎక్కడో దాచుతాడు. ఇక సైన్యం ముందర, ఆ వ్యూహం ముందర ద్రోణాచార్యులు వాళ్ళు నిలబడతారు. ఆయన్ని దాటి ఆయన ఓడించి లోపలికి వెళ్ళి సైన్యాన్ని చంపడం ఎలాగా, ఇది చాలా కష్టమైన పని అని అంటాడు అనమాట. సరే తెల్లారింది. ద్రోణాచార్యుల వారు స్వర్ణ కవచం అనేది దుర్యోధనుడు కడతారట. శకట వ్యూహాన్ని పన్నుతారు. శకట వ్యూహం అంటే ఒక బండి ఆకారంలో ఒక వ్యూహాన్ని పన్నుతారు. సైంధవుని లోపలెక్కడో దాచేస్తారు. సైన్యం ముందర ద్రోణాచార్యులు నిలబడతారు. ఇక అర్జునుడు పోరాడుతున్నాడు. ఎంత భీకరమైన పోరాటం జరిగినా గురువు కదా, ఆయనకు తెలియని విద్య లేదు కదా. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, కొంచెం కూడా ముందుకెళ్ళలేకపోతాడు. ఇంకొంతసేపట్లో సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయిపోతే
ప్రాణత్యాగం చేయాలి అర్జునుడు. అసలు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయాడు. ఫ్రెండ్స్, సారీ, ఒక్క నిమిషం. సూర్యాస్తమయం అయిపోతుంది. అర్జునుడు కూడా బెంగ పెట్టేసుకున్నాడు. దీనావస్థకి వెళ్ళిపోయాడు. ఇక ప్రాణత్యాగం చేయక తప్పదు అనేసి. మనం పరమాత్మ ఉన్నాడు కదా, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చూశాడు. చూసి, చూసావా అర్జున, తొందరపడి ప్రతిజ్ఞలు చేయడం వల్ల ఫలితం చూసావా ఎలా ఉందో అని. సరే అనేసి ఏం చేస్తాడు, తన మాయతో, తన మహిమతో ఒక మాయను సృష్టిస్తాడు. సూర్యుడిని ఒక మాయ తెర కప్పేస్తుంది. అది చూసేసరికి అందరూ ఏమనుకుంటారంటే సూర్యాస్తమయం అయిపోయింది అనుకుంటారు. చీకట్లు కమ్ముతున్నాయి. సూర్యాస్తమయం అయిపోయిందనేసి అందరూ గట్టి గట్టిగా అనగానే సైంధవుడు వింటాడు లోపల. సైన్యం లోపల, ఆ వ్యూహం లోపల ఉన్నటువంటి సైంధవుడు, ఓ ఇంకేంటి, అర్జునుడు ప్రాణత్యాగం చేయాలి, నేను బతికిపోయాను అనుకొని ఇలా నిక్కి నిక్కి పైకి చూస్తూ నిలబడతాట. నిలబడగానే కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంట అర్జునుడితో, అదిగో అర్జున, సైంధవుడు ఉన్నాడు, బాణాలు వేసి సంహరించు అంటాడు. వెంటనే అర్జునుడు బాణం వేయడం, కృష్ణ పరమాత్మ ఈ మాయను తొలగించడం. అయ్యో ఇంకా సాయంత్రమే, ఇంకా కాలేదు, సూర్యాస్తమయం కాలేదు అని అప్పుడు తెలుసుకుంటారు. ఇంకా చేసేదేముంది, అక్కడ బాణం వేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఏమన్నాట, అర్జున, వాడి తల కింద పడకూడదు. సైంధవుని కొట్టావు కానీ వాడి తల కింద పడితే నీ తల నూరు వక్కలవుతుంది. అది వాడి తండ్రి శాపం ఉంది. అలాగా ఎవరైతే సైంధవుని సంహరిస్తారో, తల కింద పడేలా చేస్తారో, వాడి తల నూరు వక్కలవుతుంది. వాడి తండ్రి శాపం పెట్టాడు అంటాడు. ఆ తండ్రి ఎవరు? వృద్ధక్షత్రుడు అని అతను తండ్రి. అయితే ఆ వృద్ధక్షత్రుడు, ఈ సైంధవుడు తండ్రి తపస్సు చేస్తే ఈ సైంధవుడు పుట్టాడు. పుట్టినప్పుడు తన పేరు, అంటే అప్పుడు చిన్నప్పుడు తన పేరు జయద్రథుడు. అప్పుడు ఆకాశవాణి పలికిందట పుట్టినప్పుడు, ఇతను ఏమరపాటుగా ఉన్నప్పుడు ఒక క్షత్రియుడు ఇతని సంహరిస్తాడు అని. అప్పుడు తండ్రి వృద్ధక్షత్రుడు బాధతో ఏమంటాడంటే, ఎవరైతే నా కొడుకు తల కింద పడేస్తారో వాడి తల నూరు వక్కలవుతుంది అని చెప్పేసి ఆ వృద్ధక్షత్రుడు శాపం పెట్టాట. సో ఇప్పుడు ఈ తల కొట్టేస్తే కింద పడితే కనుక మరి అర్జునుడు చనిపోతాడు కదా, నూరు వక్కలు అవుతుంది కదా. కింద పడనివ్వకన్నాడు కృష్ణుడు. బంతులాడు అన్నట్టు. అంటే ఒక పక్కన యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు, ఇంకో పక్కన ఆ సైంధవుడు యొక్క తల కింద పడకుండా పైకి పైన ఎగిరేస్తూ ఉన్నాడు. అంటే సవ్యసాచి కదా అతను, రెండు చేతులతోనూ చేయగలడు. సో అప్పుడు చూసాట కొంతసేపు శ్రీకృష్ణుడు, చాలా అర్జునుడు కష్టపడుతున్నాడు. ఒక పక్కన యుద్ధం చేస్తున్నాడు, ఒక పక్కన బంతులు ఆడుతున్నాడు. ఇక్కడ రెండు విధాల ఒకే ఘట్టము రెండు విధాల ఆయన కాపాడాడు. ఎలాగంటే గనక, ఒకటి సూర్యాస్తమయం కాకుండా అయితే గనక చనిపోతాడు కదా అర్జునుడు, ప్రాణత్యాగం చేయాలి. సూర్యాస్తమయం అయ్యేలాగా చేసి సంహరింపజేశాడు. ఇంకోటి, వాడి తల కింద పడితే మళ్ళీ అర్జునుడు చనిపోయేవాడు. అక్కడ కూడా కాపాడాడు. చూసి అర్జునుడు రెండు విధాల యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి, అర్జున ఒక పని చెయ్యి, వీడి తండ్రి వృద్ధక్షత్రుడు హిమాలయాల్లో సమంతక పంచకం దగ్గర తపస్సు చేస్తున్నాడు, వీడి తలపై అక్కడ కొట్టు నీ పాశుపతాస్త్రంతో అన్నాడు. నీ పాశుపతాస్త్రం తీసి వీడి తల అక్కడ పడేలా కొట్టినాడు. చూడండి, మన వాడికి ఆ కాలంలో అంత శక్తి ఉండేది. వెంటనే పాశుపతాస్త్రంతో ఈ సైంధవుడి తల వాడి తండ్రి ఒళ్ళో పడేలా చేస్తాడు అర్జునుడు. తండ్రి అప్పుడే సూర్యాస్తమయం అవబోతోంది, ఇక సంధ్యావందనం చేసుకోవాలి, ఆర్గ్యం ఇవ్వాలి అని లేవబోతుంటాడు. ఒళ్ళో వచ్చి పడుతుంది. ఏంటో ఈ తల పడింది అనేసి చూసుకోకుండా ఏం చేస్తాడంటే ఆ తల తీసి కింద పడేస్తాడు. పడేయగానే ఆయన శాపం ఆయనకే తగులుతుంది. ఇప్పుడు ఆయన తల నూరు వక్కలైపోతుంది. ఆ విధంగా కృష్ణ పరమాత్మ అడుగడుగున అడుగడుగున కాపాడుకుంటూ వచ్చాడు ఫ్రెండ్స్. అసలుకి ఎంత ఆ, గొప్పగా చేశారంటే చూడండి అసలుకి. అదేవిధంగా ఇంకా ఆ, కొన్ని అస్త్రాల గురించి కూడా తెలుసుకుందాం మనం. నేను కర్ణుడు గురించి తెలుసుకుందాం సార్. మనం ఒకటి భీష్మాచార్యుల గురించి అయింది, ద్రోణాచార్యుల గురించి అయింది కదా. ఇప్పుడు కర్ణుడు, ఆయన కూడా మంచి గొప్ప
వీరుడు మనకందరూ తెలిసిందే. అర్జునుడికి ఎంత శక్తి సంపన్నుడో ఆ కర్ణుడు కూడా అంత శక్తి సంపన్నుడు. కర్ణుడు ఒకసారి ఏం చేస్తారంటే కనుక ధర్మరాజుని ఎదుర్కొంటాడు. ధర్మరాజుకి కర్ణుడికి యుద్ధం జరుగుతుంది. ధర్మరాజు ఎదుర్కోలేకపోతాడు కర్ణుడిని. బాగా దెబ్బలు తగులుతాయి దానికంటే ఆ బాణం పోట్లు రక్తసిక్తమైపోయి ఓడిపోయి శిబిరానికి తిరిగి వస్తాడు. చాలా బాధపడుతుంటాడు, అవమానపడిపోతుంటాడు. అర్జునుడు అన్నయ్యకి ఇలా జరిగింది అని చెప్పి అన్నగారిని పరామర్శించడానికి వస్తాడు. చూసరికి ధర్మరాజు కోపం వస్తుంది వచ్చి, అర్జున చూసావా నేను ఎలా బాధపడుతున్నానో, నువ్వేం చేస్తున్నావు, నీ గాంధీవం ఎందుకు పనికిరాదు, నువ్వు ఆ గాంధీవం నువ్వు ఉండి నన్ను రక్షించలేకపోయావు, నువ్వు కర్ణుని నిలువరించలేకపోయావు, నీ గాంధీవాన్ని ఎవరికన్నా ఇవ్వు అని అంటాడు అనమాట. అనగానే వెంటనే అర్జునుడు కృష్ణుడు వైపు తిరిగి, కృష్ణ నా గాంధీవాన్ని ఎవరైనా అవమానం చేస్తే, నా గాంధీవాన్ని ఎవరికైనా ఇవ్వు అని ఎవరైనా అంటే వాళ్ళని నేను చంపుతానని ప్రతిజ్ఞ చేశానంటాడు. చూడండి, ప్రతిజ్ఞ వాళ్ళ వాళ్ళ ప్రతిజ్ఞలు అంటే చీటికి మాటికి అలా ప్రతిజ్ఞలు చేయడం వల్ల ఎలా ఉంటుంది అంటే ఆ కర్ణుడు ఆశ్చర్యపోయి, బాగుంది నాయన, అంటే నీ గాంధీవాన్ని ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేశావా, ఇప్పుడు యుద్ధం మధ్యలో అన్నయ్యని చంపుతావా, ఏం కావాలి యుద్ధం, విజయం ఎవరికి వస్తుంది మరి, ఎవరు గెలుస్తారు, ఇదా నువ్వు చేసే ప్రతిజ్ఞ అని. సరే ఒక పని చెయ్యి, మళ్ళీ ఒక కిటుకు చెప్తాడనమాట కృష్ణుడు. అంటే ఎలా కాపాడుతున్నాడు చూడండి. ఇప్పుడైతే చంపేస్తానంటే కనుక ఏముంది, ఇంకా ధర్మరాజుని చంపేస్తానంటే చంపేస్తే యుద్ధం అంతా ఏమైపోవాలి, అన్నయ్యని చంపుతానంటే కనుక. అప్పుడు అంటాడు కదా, చూడు అర్జున, పెద్దలని కానీ గురువులను కానీ ఏకవచన ప్రయోగంతో మనం మాట్లాడితే అది వారిని చంపేసినట్టే. కనుక నువ్వు ఒక పంచి నీ అన్నయ్యను నువ్వు ఏకవచన ప్రయోగం చేసి మాట్లాడు, అది ఆయన చంపేసినంత పని అవుతుంది, చంపేసినట్టే అంటాడు. ఓ సరే బాగుంది. ఇంకా అన్నయ్యని ఏకవచన ప్రయోగంతో నువ్వు అనుకుంటూ ఆయన మాట్లాడతాడు. సరే ఇప్పుడు అన్నావు కదా, అన్నయ్యని చంపేసినట్టు ఇక వదిలేసి అంటాడు. కాదు కాదు, ఇప్పుడు అన్నయ్యని చంపేసిన పాపం నేను మూట కట్టుకున్నా కదా, నేను చేస్తా అంటాడు. మళ్ళీ ఇదోట నాయన, ఇందాకేమో ప్రతిజ్ఞ చేశానని అన్నయ్యని చంపుతున్నావు, సరే అదేదో వదిలిపోయింది అనుకుంటే ఇప్పుడు అన్నయ్యని చంపిన పాపం మూట కట్టుకుంటాను కదా నేను చేస్తానంటావు, నువ్వు పోతే మరి పౌండోల సంగతి ఏమిటి, నిన్ను నమ్ముకునే కదా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అని మళ్ళీ దానికి కూడా ఒక కృష్ణ పరమాత్మని ఆదుకుంటాడు. ఒక పని చెయ్యి, నువ్వు నిన్ను ఆత్మస్థుతి చేసుకో, అంటే నిన్ను నువ్వు పొగుడుకో. ఎవరైతే తనని తాను పొగుడుకుంటారో అది ఆత్మహత్య సదృశమనం, అంత ఇదనమాట పాపం. కనుక నిన్ను నువ్వు బాగా పొగుడుకో, అప్పుడు నిన్ను నువ్వు చంపుకున్నట్టే లెక్క అంటారు. మనకు తెలియదు ఈ విషయం అసలుకి. అంటే మన గొప్పలు మనం చెప్పుకుంటూ ఉంటాం, అంటే మన ఆత్మహత్యకి చేస్తున్నప్పుడు పాపం వస్తుందన్నమాట. సరే కృష్ణ పరమాత్మ చెప్పగానే ఇంకా అర్జునుడు గొప్పగా తన అన్ని గొప్పలు చెప్పుకుంటాడు అనమాట. అయింది కదా, ఇప్పుడు నిన్ను నువ్వు చంపుకున్నట్టు అయిపోయింది కదా, ఇక వదిలేసాను ఆయన. చూసావా, అనవసరంగా వాక్కు మీద నియంత్రణ లేకుంటే, వాక్ శుద్ధి లేకపోతే, అంటే గబుక్మని మనం ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాం. వాక్కు నియంత్రించుకోవాలి అందుకని. అది లేకపోతే చూసావా ఫలితాలు ఎలా ఉంటాయో అని చెప్పి కృష్ణ పరమాత్మ అక్కడితో ఆ సంఘటన ఆపించేస్తాడు. అదైపోయింది. కర్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే, కర్ణుడికి ఇంద్రుడు ఒక అస్త్రం ఇచ్చి ఉంటాడు, నాగాస్త్రం. యుద్ధంలో అర్జునుడి కోసం దాచుకున్నాడు అది. అది ఆ అస్త్రాన్ని వేస్తాడనమాట కర్ణుడు. అర్జునుడికి తెలియదు నాగాస్త్రం యొక్క పవర్ ఏంటో, కానీ కృష్ణ పరమాత్మకు తెలుసు. ఈ నాగాస్త్రం సాటి లేనిది, ఇది కనుక తగిలిందా అర్జునుడికి, అర్జునుడు ఇంకా దాన్ని బతకలేడు అని తెలుసు. అందుకని వెంటనే ఏం చేస్తాడు అర్జునుడు, ఈ రథం సారథిగా ఉన్నాడు కదా, తన కాలి బొటన వేలుతో ఆ రథాన్ని కిందికి భూమిలోకి నొక్కుతాడట. అది 5 అంగుళాలు ఆ రథం భూమిలోకి కుంగిపోతుంది. ఆ నాగాస్త్రం వచ్చి అర్జునుడి యొక్క కిరీటాన్ని తగిలి కింద పడిపోతున్నాడు. అలా అర్జునుడు బతికిపోతాడు. ఆ విధంగా కాపాడుకున్నాడు. నిజంగా కృష్ణుడే లేకపోయి ఉంటే పాండవులకి ఎక్కడ అసలుకి వాళ్ళకి విజయం అనేది ఎక్కడ ఉంటుంది. ఇక భగదత్తుడు అనే అతను ఉన్నాడు. భగదత్తుడు ఎవరు అంటే కనుక నరకాసురుడు పుత్రుడు.
అంటే హిరణ్యాక్షుడు మన కథ ఉంది కదా ఫ్రెండ్స్. హిరణ్యాక్షుడు భూమాతని ఆ, సముద్ర గర్భంలో దాచినప్పుడు వరాహ రూపంలో వెళ్ళి భూమాతని కాపాడుతారు. వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే నరకాసురుడు. ఈ నరకాసురుడి దగ్గర వైష్ణవాస్త్రం అనే అస్త్రం ఉంటుంది. ఆ భూమాత సత్యభామగా వచ్చి నరకాసురుని చంపడము. ఆ తర్వాత ఆ వైష్ణవాస్త్రం నరకాసుడి దగ్గర ఉన్న నగగా ఆ వైష్ణవాస్త్రము తన నరకాసుడు కొడుకు భగదత్తుడు ఆయన దగ్గర ఉంటుందన్నమాట. ఈ వైష్ణవాస్త్రాన్ని ఉపయోగిస్తాడు యుద్ధంలో ఒకరోజు అర్జునుడి మీదికి. సరే తెలిసింది. ఆయన గుర్తుపట్టేయకండి కదా, ఆయన అస్త్రమే కదా. వెంటనే ఆ అస్త్రం రావడంతోనే దాన్ని ఎదుర్కోలేడు అర్జునుడు అని బాగా తెలుసు. అర్జునుడికి కాపాడుతూ అర్జునుడు ముందు అడ్డంగా నిలబడతాడట. ఆ వైష్ణవాస్త్రం సరాసరి వచ్చి శ్రీకృష్ణుని తగిలి అది వైజయంతి మాలగా ఆయన మెడలో పడుతుంది. అయితే మళ్ళీ అర్జునుడు అంటాడు, నింద చేస్తాడు, ఏంటి కృష్ణ నువ్వు అన్నిటికీ అడ్డడం పడుతుంటావు, నువ్వు అడ్డొచ్చావేంటి, నేను యుద్ధం చేయలేను, నాకు తెలియదా, నన్ను కాపాడుతున్నాను అని అందరూ అనుకుంటారు కదా నువ్వు అంటే, అర్జున నీకు తెలియదు ఆ వైష్ణవాస్త్ర సంగతి. అది నా అస్త్రం, దాని శక్తి ఏమిటో నాకు తెలుసు. అది నాకు తగిలింది కనుక అది వైజయంతమాలగా వచ్చింది, దానికి అడ్డు లేనే లేదు అని చెప్తారు అనమాట. ఆ విధంగా అక్కడ కూడా కాపాడుతాడు. ఎన్నిసార్లు కాపాడుతాడో చూడండి అసలు. తర్వాత నారాయణాస్త్రం వేస్తాడు అశ్వత్థామ. ఆ నారాయణ అస్త్రం వేసినప్పుడు అది ఇంకా దానికి కూడా ఎదురు ఇంకా లేదు అసలు. ఈ అస్త్రాలు అంటే ఏంటి అంటే దానికి ఇంకా దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు అనమాట. నారాయణ అస్త్రానికి అది ఈ అశ్వత్థామ అర్జునుడి మీద ప్రయోగిస్తాడు. ఆ నారాయణాస్త్రం యొక్క గొప్పతనం అంటే ఏంటంటే అది ఒక్క అస్త్రమైనా కానీ అది మొత్తం విడివిడిగా అయిపోయి ఎవరైతే కనుక ఆయుధాలు చేతపట్టి ఉంటారో వాళ్ళు సంహరిస్తున్నారు. ఆయుధాలు లేకుండా దానికి శరణు చొచ్చితే అది ఏం చేయకుండా వెళ్ళిపోతుంది. దాని అది కిటికీ ఎవరు తెలియదు కదా. ఎందుకంటే నారాయణుడు కనుక శ్రీకృష్ణ పరమాత్మ తెలుసు అది శ్రీకృష్ణుడికి. అందుకని ఎప్పుడైతే ఈ నారాయణ వస్త్రం వేశాడు అశ్వత్థామ అని తెలుసుకున్నాడో కృష్ణుడు, వెంటనే ఏమన్నాడు, అర్జున బాణాలన్నీ వేసి రథం నుంచి దూకి కింద నిలబడు, శరణాగతిలో ఉండు అంటాడు. అంతే సైన్యానికి అంతటికి చెప్తాడు, మీరు అస్త్రశస్త్రాలన్నీ పడేసేయండి, రథం నుంచి దిగి అందరూ దానికి చొచ్చండి అంటాడు అన్నమాట. అందరూ వెంటనే అస్త్రాలని పడేస్తారు, దానికి తల ఒగ్గి ఉంటారనమాట. ఎప్పుడైతే ఎవరి చేతిలోనూ అస్త్రాలు లేదో అది ఏం చేయదు. ఎందుకంటే అస్త్రం ఉంటే అది వాళ్ళని సంహరిస్తుంది అనమాట. కానీ భీముడు మాత్రం తన రథం మీద గద పట్టుకొని తన పవర్ మీద తన శక్తి మీద తనకు అంత నమ్మకం నిలబడి ఉన్నాడు. అది చూశాడు కృష్ణుడు. సైన్యాన్ని రక్షించాడు, అర్జునుడు రక్షించాడు. కానీ ఈ భీముడు గద పట్టుకుని ఉన్నాడు. పరుగున పరుగున అర్జునుని తీసుకొని భీముడి దగ్గరికి వెళ్ళి ఆ గద లాక్కొని కింద పడేసి భీముడిని కూడా రథం నుంచి కిందకి తోసేశాడు. నాగాస్త్రం భీముడిని సంహరించడానికి వస్తూ ఎప్పుడైతే అస్త్రాలు శస్త్రాలు ఏమీ లేకుండా ఆయుధాలు లేకుండా ఉన్న భీముడిని చూసి భీముడిని దాటుకొని ముందుకెళ్ళిపోయిందంట. ఆ విధంగా ఒక్కొక్కరిని, ధర్మరాజుని, కృష్ణ అర్జునుడిని, భీముడిని, ప్రతి ఒక్కరిని, పాండవులందరినీ కూడా అడుగడుగున కృష్ణ పరమాత్మ కాపాడుకుంటూ వచ్చారు అసలు. ఆయనే లేకపోతే అసలు యుద్ధం ఇంతవరకు వచ్చేదా అసలుకి. యుద్ధమంతా అయిపోయింది. ఆఖరికి ఇంకా యుద్ధం అయిపోయింది. ఆ కృష్ణుడు అడిగారనమాట. ఒకరోజు నదీ తీరాన్ని తీసుకెళ్తాడు రథాన్ని. అర్జున్తో చెప్తాడు, అర్జున నువ్వు నీ అస్త్రాలు శస్త్రాలు అన్నీ తీసుకొని రథం దిగి దూరంగా వెళ్ళిపో అంటాడు. అర్జునుడు ఏం పలకడు, ఎందుకంటే ఏమి ఎదురు చెప్పడు. ఎందుకంటే ఆయన పరమాత్మ, ఆయన తెలుసు అన్ని. అన్ని అస్త్రాలు శస్త్రాలు తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు. ఆ ఆ పతాకం మీద ఉంటాడు కదా ఆంజనేయ స్వామి. సో హనుమాన్జీని కూడా ఆంజనేయ స్వామిగా వెళ్ళిపోమంటాడు, నువ్వు పతాకం నుంచి వెళ్ళిపో అంటాడు. ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోతారు. ఆ రథాన్ని ఆహ్వానించి ఉన్నటువంటి దివ్య శక్తులన్నింటినీ కూడా మీరందరూ విడిచి వెళ్ళిపోండి అంటాడు. ఈ రథం విడిచి వెళ్ళిపోండి అంటాడు. అందరూ విడిచి వెళ్ళిపోయాక వెంటనే కృష్ణుడు ఆ రథం నుంచి దూకగానే బగ్గున ఆ రథం మొత్తం కాలిపోతుంది. అర్జునుడు అంటాడు, కృష్ణ ఏమిటిది, ఎవరు ఏమి చేయకుండానే ఈ రథం ఇలా కాలిపోయింది అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున ఈ రథాన్ని ఇప్పటి వరకు నేను కాపాడుతూ వస్తున్నాను, లేకపోతే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు వంటి వీరులు వేసిన బాణాలకి ఇది ఎప్పుడో దగ్ధమైపోయి ఉండాల్సింది. నేను దీనిని కాపాడుతూ వచ్చాను, ఇప్పుడు పని అయిపోయింది కనుక దీన్ని కాలిపోవడానికి నేను అనుజ్ఞ ఇచ్చాను అంటానమాట.
ఆ విధంగా ఎన్నిసార్లు కాపాడుతారు. యుద్ధమైపోయినాక ధృతరాష్ట్రుడి దగ్గరికి వీరందరూ వెళ్తారు పలకరించడానికి. ధృతరాష్ట్రుడి కోపం భీముడు అంటే, ఎందుకంటే భీముడు దుర్యోధన చంపాడనేసి. నాయనా నిన్ను కపట ప్రేమతో నిన్ను ఒక్కసారి కౌగలించుకోవాలంది రా అంటాడు. భీముడు అమాయకంగా నమ్మి వెళ్ళబోతాడు. కృష్ణుడు వెనక్కి లాగుతాడు. అప్పటికే తయారు చేయించి ఉన్న ఇనుప భీముడిని తీసి ముందు పెడతాడు. ఒక్కసారి దాన్ని కౌగిలించుకోగానే ధృతరాష్ట్రుడికి ఎంత బలం వచ్చింది. ఆ ఇనుప భీముడు ముక్కలు ముక్కలైపోతుంది అనమాట ఆ విగ్రహం. సో ఆ విధంగా అక్కడ భీముడిని కాపాడుతాడు. గాంధారికి కోపం వస్తుంది. కృష్ణ నీ వల్లే ఇంతమంది నా కొడుకులందరూ పోయారు, చనిపోయారు. నీ వల్లే ఈ నాశనం అయిపోయింది. కనుక నీ వంశకులు నిర్వంశం అయిపోవాలి అని శాపం ఇస్తుంది. పాండవుల కోసం ఆ శాపాన్ని కూడా స్వీకరిస్తాడు. ధర్మస్థాపన కోసమని కృష్ణుడు తానే ఆ శాపాన్ని కూడా స్వీకరిస్తాడు. అంటే ఎలా అడుగడుగున కృష్ణ పరమాత్మ లేకపోయి ఉంటే గనక, ఆయన అనుగ్రహమే లేకపోయి ఉంటే పాండవులు గెలిచేవాళ్ళ, యుద్ధంలో బతికేవాళ్ళ అసలుకి. అంతటి అనుగ్రహమైన అనుక్షణము వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడనమాట ఆయన. సో ఆ, అయితే ఇక్కడ ఒక అనిపిస్తుంది, మనం వారిని కాపాడాడు. మనకు అలాంటి అంత శక్తియుక్తులు, అంత శక్తి ఉందా, అంత భక్తి ఉందా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న నేను నా స్వానుభవం చెప్తాను. టైం అయిపోతుందేమో కానీ ఒక చిన్న స్వానుభవం. ఆ, ఇది చాలా కాలం క్రితం జరిగింది. నేను ఎంఏ చదువుతున్న రోజులది. ఎగ్జామ్ రాస్తున్నాను ఆ రోజు. థర్డ్ పేపర్. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం. పేపర్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్. అసలు పేపర్ చూడంగానే నా నోటి నుంచి మాట రాలేదు. అసలు నేను చదివింది ఏది దాంట్లో లేదు. మొత్తం అంతా జనరల్గా అడిగారు. ఇంకా ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అసలుకి. అరే ఇదేంటి ఇలా ఉంది, ఏం రాస్తాను పరీక్ష. ఇంకా ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు, ఏ పరీక్షలోనూ నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అయిపోయింది ఇక్కడ దాకా వచ్చిందాక ఇంకా ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టే అంతే. ఇంకా ఈ పేపర్లో నాకేమి రాదు ఆన్సర్స్ అని ఒకసారి క్లాస్లో ఇలా తిరిగి చూశారు. అందరూ అలాగే ఉన్నారు. అందరూ బిక్క మొహాలు వేసుకున్నారు. సరే ఇంకా నేను ఏం చేయాలి అని దేవుడికి దండం పెట్టుకుని ఏదో ఏదో నువ్వే గట్టెక్కించాలి అనేసి నాకు తోచింది. అంటే జనరల్ క్వశ్చన్స్ కనుక నేను జనరల్గా కొంచెం ఆలోచించి రాసేసాను. అయితే నాకు అదే నా మనసులో బెంగ ఉంది. ఫెయిల్ అయిపోతానేమో, మార్కులు రావేమో, ఇక్కడ దాకా వచ్చి ఇలా అయిపోయింది ఏంటి అనేసి. నాకు ఆ రోజు కల్లో, అంటే అప్పటికి ఇంకా ఈ కళల కాన్సెప్ట్ ఏది తెలీదు. కాకపోతే నాకు కళలు బాగా వచ్చాయి ముందు నుంచి. ఆ రోజు నా కలలో వెంకటేశ్వర స్వామి కనిపించారు. సామాన్యంగా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు ముద్ర అంటే, ఆయన చెయ్యి ఇలా కిందకు ఉంటుంది కదా, పాదాలను చూపిస్తూ ఉంటుంది, తన పాద పద్మాలను శరణు వేయడం అన్నట్టుగా ఉంటుంది కదా. ఆ రోజు నా కలలో క్లియర్‌గా ఇలా ఉన్న కిందకున్న చెయ్యి ఇలా పైకి వచ్చిందనమాట. అభయ ముద్ర, హస్తం ముద్ర చూపించారనమాట. క్లియర్‌గా కనిపించింది నాకు. వెంకటేశ్వర స్వామి తిరిగి ఇలా చెయ్యి నాకు అభయం ఇస్తున్నట్టుగా. నాకెందుకో ఆనందం వేసింది. ఓహ్! ఏమో నాకు హ్మ్, వెంకటేశ్వర స్వామి నాకు అనుగ్రహించినట్టున్నాడు. నేను పరీక్ష పాస్ అయిపోతానేమోలే అనుకున్నాను. తర్వాత ఆ సంగతి మర్చిపోయాను. రిజల్ట్స్ వచ్చాయి. మీరు నమ్మరు ఫ్రెండ్స్ అసలకి. మిగతా అన్ని పేపర్స్ ప్రిపేర్ అయ్యి బాగా రాసాను అనుకున్న పేపర్స్ కన్నా, నాకు ఈ పేపర్ ఫెయిల్ అవుతానేమో అనుకున్న పేపర్‌లో మార్క్స్ ఎక్కువొచ్చాయి. అన్నీ ఇది మరి భగవద్ అనుగ్రహమే కదా! నేనసలు ఫెయిల్ అవుతానేమో, బాగా రాయలేదనుకున్న అప్పటికి నేను ఒక క్వెషన్ ఆన్సర్ కూడా చేయలేదు నేను. మరిది ఆయన అనుగ్రహమే కదా! మనం కూడా ఆయన అనుగ్రహం పొందడానికి మనం యోగ్యులమే కదా అనిపించిందనమాట. ఆహ్, సో, ఇక మన దగ్గరికొస్తే గనక, మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చి, ఈ జ్ఞాన మార్గంలో మనం కూడా ఈ అహింస, ఈ తర్వాత ఈ క్షమ ఇవ్వడము, అర్థించడము, ఇవన్నీ కూడా మనం కూడా చేస్తున్నాం కదా! దయతో ఉంటున్నాము. పశుపక్షాల పట్ల ప్రేమతో ఉన్నాము. సజ్జన సాంగత్యం చేస్తున్నాము. జ్ఞాన మార్గంలో ఉన్నాం. మరి మనం కూడా మార్గంలో ఉన్నాము. అహింసా మార్గంలో ఉన్నాం. మనల్ని కూడా మా భగవంతుడు కాపాడుతాడు కదా! సో, మనం కూడా ఆయన అనుగ్రహానికి తప్పకుండా మనం కూడా పాత్రులమే. కనుక మనం కూడా చక్కగా ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఈ లక్షణాలన్నీ అలవరుచుకుంటూ, మనం కూడా ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఓపికగా విన్నందుకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.